అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పురంధరేశ్వర గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షురాలు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారికి పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారి యొక్క ఈ తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ దేశ భవిష్యత్తు కోసం రాష్ట్రం నుంచి మనకి ఇక్కడి నుంచి నాయకత్వం బలపడటం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం నేను భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. భారతదేశ చరిత్రని నలుదిశలా వ్యాపింపజేసి ప్రపంచంలోనే భారతదేశం కూడా సంపన్న దేశాల్లో ఒకటి, ధీటైన దేశం అనే స్థితిని ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు తీసుకురావటం వల్ల దేశ ప్రతిష్ట పెరగటం కాకోకుండా ఆధ్యాత్మికంగా కూడా ఒక విధమైనటువంటి భావన ఈ దేశ ప్రజల్లో కలిగింది. మరి ఒక్కసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవాలనుకుంటున్నటువంటి దేశ ప్రజల ఆకాంక్ష. అదేవిధంగా ఆంధ్ర ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ ఒక భరోసా కల్పిస్తుందన్న ఆశతోటి ఆంధ్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆంధ్ర ప్రజలకి ఇతోధికంగా సేవలు భవిష్యత్తులో అందే విధంగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ప్రజల్లో బాగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ఈ నాయకత్వంతో కింద పనిచేయటం కోసం నేను ఈ రోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. గతంలో నేను చిరంజీవి గారికి సేవ చేశాను, పవన్ కళ్యాణ్ గారికి సేవ చేశాను. వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఇవాళ దేవుడిగా పూజిస్తున్నటువంటి సమయంలో అదే బాటలో నేను కూడా ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయటం కోసం, పురంధరేశ్వరి గారి నాయకత్వంలో పనిచేయటం కోసం భారతీయ జనతా పార్టీలో జాయిన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.